పాప మిస్ అయిన రోజు సిహెచ్ అగ్రహారంలో ఓ కారు చక్కర్లు కొట్టిందట. అనుమానాస్పదంగా ఉన్నటువంటి కారు ఆ గ్రామంలో తిరగడం కనిపించింది. ఈ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తెల్లని కారదే ఈ కారు ఆ గ్రామంలో చక్కర్లు కొట్టిందట. ఈ విజువల్స్ ఇప్పుడు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ కారు పైనే ఇప్పుడు చిన్నారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నర్సీపట్నంలో ఆదివారం చిన్నారి తాతని కూడా ఇంకో కారు ఢీకొట్టింది. అయితే పాపను తీసుకెళ్లిన కారు తన ఢీకొట్టిన కారు ఒక్కటే అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు ఆ జానవి తల్లి. జానవి తల్లి వాళ్ళ బాబాయ్, అంటే ఆ పాప వాళ్ళ తాత. ఆ పాప వాళ్ళ తాత ఏం చెప్తున్నాడంటే, ఆ రోజు ఆ కారు సీసీటీవీ కెమెరాలో కనిపించినటువంటి కారు నన్ను ఢీకొట్టిన కారు రెండూ ఒకటే అనే అనుమానం ఆ తాత వ్యక్తం చేస్తున్నాడు. పాప పోస్టర్లు అంటిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో, కాకినాడ అక్కడిక్కడ ప్రాంతాల్లో. అయితే ఆ పోస్టర్లు అంటిస్తున్నటువంటి చోట అంటిస్తుండగానే ఈ కారు ఢీకొట్టిందట. అయినా ఆ కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది తాత స్టేట్మెంట్. నెల రోజుల తర్వాత బిగ్ క్లూ దొరకడంతో పోలీసులు మళ్ళీ రంగంలోకి దిగారు. కార్ల సంగతి తేల్చో పనిలో పడ్డారు పోలీసులు. పోలీసు విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. సిహెచ్ అగ్రహారంలో ఈ కారు చక్కర కొట్టిందాన్ని పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. ఆ కారు ఓ శుభకార్యానికి వచ్చిందట. ఆ కారు శుభకార్యానికి వచ్చింది, కానీ ఇక్కడ పాప విషయంలో వచ్చిన కారు కాదు, అది అనుమానం అక్కర్లేదన్నట్టుగా పోలీసులు తేల్చేశారు. పాప మిస్సింగ్కి ఆ కారుకు సంబంధం లేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. చిన్నారి తాతని విచారించారు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు చిన్నారి తాత కోటేశ్వరరావు. నర్సీపట్నంలో కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టిందని, కంగారులో అది పాప మిస్ అయిన రోజు నాటి కారు అనుకొని మీడియాకు చెప్పానని, తనపై దాడి జరగలేదని కూడా స్పష్టం చేశాడు కోటేశ్వరరావు. ఒకసారి పాప తాత కోటేశ్వరరావు ఏం మాట్లాడారో చూద్దాం. పోయిన రోజు సిహెచ్ అగ్రహారాన్ని ఒక కియో కారు సీసీటీవీలో పడ్డది. అదే కారు నిన్న మళ్ళీ నా మీద అటాక్ చేయడం జరిగింది. అది అటాక్ చేసి గుద్దేసి వెళ్ళిపోయాడు, కానీ ఆగలేదు ఆయన. ఇప్పుడు కారు మీద మాకు డౌట్గా ఉంది. ఆ కార్ నెంబర్ అయితే AP39 WF1234 నెంబర్ అయితే ఫుల్ బ్లాక్ ఫిల్ము, ఫ్రంటే ఉంది నెంబర్, అయితే బ్యాక్ లేదు నెంబరు. ఇప్పుడు చూస్తే గుర్తుపడతానండి వాళ్ళు. నేను నిన్న చూశాను వాళ్ళే, ఇప్పుడు చూస్తే గుర్తుపడతాను. ఇక్కడ నేను అప్పుడు చూడలేదండి, నాకు కనిపించలేదు వాళ్ళు. అయితే నిన్నైతే ఒక ఆయన అయితే సీసీటీవీలో చూశానండి. సీసీటీవీలో ఆ రోజు చూశాను. అదొకటి అగ్రహారాన్ని కూడా మాకు కనిపించింది ఆ కారు. అదే అగ్రహారం పోలవరాన్ని కనిపించింది మాకు ఆ కారు. అది నిన్న కనిపించింది. ఆ రోజు కూడా బ్యాక్ నెంబర్ లేదు, ఈ రోజు కూడా బ్యాక్ నెంబర్ లేదు, ఎదరే ఉంది నెంబర్. అంటే మమ్మల్ని చూసి భయపడి ఆ కారు వెళ్ళిపోతుంది. అదొకటి డౌట్ గా చూస్తున్నారు. మాకు వెళ్ళి కారు మీద రావడం, కొంచెం ర్యాష్ గా మీదకు డ్రైవ్ చేయడం, అలా చేయడం వల్ల మాకు కొంచెం డౌట్ వస్తుందండి కారు. పాప తప్పిపోయిన రోజు సిహెచ్ అగ్రహారాన్ని ఒక కియో కారు సీసీటీవీలో పడ్డది. అదే కారు నిన్న మళ్ళీ నా మీద అటాక్ చేయడం జరిగింది. అది అటాక్ చేసి గుద్దేసి వెళ్ళిపోయాడు, కానీ ఆగలేదు ఆయన. ఇప్పుడు కారు మీద మాకు డౌట్గా ఉంది. ఆ కార్ నెంబర్ అయితే AP39 WF. రైట్, ఇది మొదట చిన్నారి తాత కోటేశ్వరరావు చెప్తున్న మాట. అంటే ఓ కారు ఢీ కొట్టిందని, ఓ పోస్టర్ వేస్తుండగా దాడి జరిగిందని, కారు వెనకాల్లో నెంబర్ ప్లేట్ లేదు, ముందు మాత్రమే ఉందని ఒక నెంబర్ కూడా చెప్పుకొచ్చారు ఆయన. సంథింగ్ AP39 WF1234 అనేది నెంబర్ కూడా చెప్పారు. కానీ ఎగ్జాక్ట్గా ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటో తెలుసా? సో ఒక్కసారిగా ఈ కారు అగ్రహారంలో తిరగడం, సిహెచ్ అగ్రహారంలో కనిపించడం, అక్కడ సీసీటీవీ కెమెరాలో హల్చల్ చేయడం, ఆ తర్వాత ఈ మనిషి కూడా తన ఢీకొట్టిన కారు సేమ్ కారే అనుమానం వ్యక్తం చేయడం, అక్కడ ఇక్కడ ఒకే కారు ఉందా, ఎవరో చేసి ఉంటారు రకంగా మొత్తం ఇది ప్రొజెక్ట్ అవడంతో పోలీసులు రంగంలో దిగారు. పోలీసులు ఈ కారుని విచారించారు. ఈ కారుకు సంబంధించిన విషయాలను విచారిస్తే ఈ కారు అక్కడికి ఒక ఫంక్షన్ కోసం వచ్చింది, ఒక శుభకార్యం కోసం వచ్చింది సిహెచ్ అగ్రహారంలో. ఇక ఆయన చెప్పిన నెంబర్తో పోలిస్తే ఆ నెంబర్ కనుక చూస్తే ఆ నెంబర్ కారు కదా, అది లారీ. సో ఆ తర్వాత పోలీసుల విచారణలో ఆ కోటేశ్వరరావు మళ్ళీ చెప్పిన విషయం ఏంటంటే, ఏదో పొరపాటు పడ్డాను, నన్ను ఎవరు ఢీకొట్టలేదు, ఏదో అనుకోకుండా జరిగిందని మాత్రమే కొట్టిపారేశాడు. అయితే ముందుగా మీడియాతో ఇలా చెప్పినటువంటి కోటేశ్వరరావు ఆ తర్వాత పోలీసుల విచారణ తర్వాత ఇంకెలా చెప్పాడో చూద్దాం. పేరు అయితే కోటేశ్వరరావు అండి, మాది జిల్లెడపూడి అండి. సూపర్ జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మగారికి నేను బాబాయ్ అవుతాను. కాంప్లైంట్ అంటించడానికి నేను అనకాపల్లి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నన్ను ఒక కారు గుద్దేసింది. తర్వాత అది
నేను కింద పడిపోయాను. యూటర్న్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ కారు అయితే నన్ను అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. నేను కంగారులో అటాక్ అని చెప్పేశాను. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పడుకున్న తర్వాత మీడియా వాళ్ళు వచ్చి అడిగితే కంగారులో వాళ్ళకి కూడా ఇక్కడ సీనియర్ అగ్రహారంలో చూసిన కారు ఆ కారు ఒకటి కాదు, రెండు ఒకటి అనుకొని నేను కంగారులో అలా చెప్పేశాను. ఇంతేనంటే జరిగిందని నన్ను అయితే అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్. రైట్. సో ముందుగా కారుపై అనుమానం వ్యక్తం చేశాడు. కియా కారు వచ్చింది, సిహెచ్ అగ్రహారంలో గ్రామం అంతా తిరిగింది, ఆ కారే వాళ్ళని ఢీ కొట్టింది అని చెప్పినటువంటి ఆ కోటేశ్వరరావు జాహ్నవి జ్ఞానేశ్వరి తాత మళ్ళీ ఆ తర్వాత పోలీసుల విచారణ తర్వాత తన మాట మార్చేసుకున్నాడు. నాకేదో అనుకోకుండా జరిగింది, పెద్దగా టార్గెట్ చేయడం ఏం కాదు, నేను పోస్టర్ వేస్తున్న సమయంలో అనుకోకుండా జరిగింది, ఢీ కొట్టి వెళ్ళిందని మాత్రమే చాలా సింపుల్గా తేల్చేశారు కోటేశ్వరరావు. అయితే పోలీసులు మాత్రం ఈ కారుని మొదట ఛేదించే పని చేశారు, ఛేదించారు. ఆ